గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో నోట్ బీకాం క్లాస్ 12 ఏం చెప్పబోతున్నాము. ఈరోజు మనం ఈ క్లాస్లో ఏం చెప్పబోతున్నాం అంటే ఏం చెప్తున్నాం అంటే టుడే మనం కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి అనేదాన్ని చెప్పబోతున్నాం. తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి అంటే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి? తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి, తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి అంటే ఏమని చెప్పచ్చు అని చెప్పానండి. కంపారిటివ్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ యొక్క స్పెసిమెన్ నమూనా చాలా పెద్దదిగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా దాన్ని ఓపెన్ చేసుకుని జాగ్రత్తగా నోట్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వరుసలతోటి మనం ఈ టేబుల్ని తయారు చేయాలి. ఈ సంవత్సరానికే అతిపెద్ద స్టేట్మెంట్గా దీన్ని మనం చెప్పచ్చు. ఎందుకనండి అలా చెప్పచ్చు అంటే చాలా ఎక్కువ వరుసలు ఇందులో మనం రాయవలసి ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ సమ్ని అలవాటు చేసుకోవాలి. ఒక సమ్ చేసినట్టయితే మిగతా సమ్లన్నీ కూడా ఆటోమేటిక్గా మనం చేయడానికి సులభంగా అవుతాయి. కానీ ఫస్ట్ సమ్ మాత్రం మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మీరంతా చాలా జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్ని నోట్ చేసుకోండి. ఓకేనండి. నోట్బుక్స్ తీసుకోండి. మన హెడ్డింగ్ ఏమని పెడతారండి అంటే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. ఏమని పెడతారు? కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అని పెట్టండి. తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి, తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి. నేను టేబుల్ ఒక బ్లాక్ బోర్డ్ సరిపోక నేను 2 బిట్ల కింద దీన్ని రాసుకోవడం జరిగింది. మీరైతే పైనుంచి దిగువకి పొడుగ్గా స్టేట్మెంట్ నిర్మించుకోండి. ఇది దీని కింద ఈ బిట్, ఈ కింద ఈ బిట్ వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ప్లేస్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఇబ్బందిగా ఉండి నేను ఇలా 2గా నిర్మించుకున్నాను. కానీ మీరు పైనుంచి మొత్తం త్రోట్ పేజీ అంతా కూడా ఇదే ఫార్మేట్ని గీసుకోండి. స్కేల్ పెన్సిల్ తీసుకొని ఏం గీస్తారు? పర్టికులర్స్ 2016, 2017 పెరిగిన తగ్గిన మొత్తము, పెరిగిన తగ్గిన శాతం. ఇది స్పెసిమెన్. ముందు ఇది రాసుకోండి. దీని తర్వాత మీకు సమ్ చెప్తాను. అప్పుడు సమ్ ఎలా చేయాలి అనేది మీరు చూసుకుందరు. కానీ కాలమ్స్ ఏమిటండి? పర్టికులర్స్ 2016, 2017 పెరిగిన లేదా తగ్గిన మొత్తము, పెరిగిన లేదా తగ్గిన శాతము. ఓకే. పర్టికులర్స్ 2016, 2017 ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అమౌంట్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ పర్సంటేజ్. మొత్తం 5 కాలమ్స్ గీతలు మీరు నిర్మించుకోండి. పేజీ ఉండేంత నిర్మించుకోండి. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. జాగ్రత్తగా ఫార్మేట్ ముందు గీతలు గీయండి. ఓకేనా? ఇప్పుడు ముందుగా మీరు నేను చెప్పినట్టుగా రాసుకోండి. బోర్డు మీద అక్షరాలు మీకు ఏం కనిపించవు, నేను చెప్తున్నాను రాసుకోండి. ఫస్ట్ పర్టికులర్స్లో స్థిరాస్తులు అని రాసుకోండి. స్థిరాస్తులు ఇంగ్లీష్ మీడియం అయితే ఫిక్స్డ్ అసెట్స్ అని రాసి ఇలా గీత గీసుకోండి. స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ రాసుకుంటున్నారు అందరూ. స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ అని పెట్టుకుని దీని దిగువన 1 by 1 ఐటమ్స్ రాసుకోవాలి. ఫస్ట్ భూమి భవనాలు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. భూమి భవనాలు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. భూమి భవనాలు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఇక్కడ 2016లో ఒక 2 ఎక్స్లు వేయండి.
అంటే సమ్లో ఇచ్చిన వాల్యూ వేద్దాం. 2017లో కూడా అలాగే వేయండి. తర్వాత పెరిగిన తగ్గిన మొత్తంలో 2 వేయండి. అలాగే పెరిగిన తగ్గిన శాతంలో కూడా 2 వేయండి. ఓకే, అర్థమవుతుందండి. భూమి భవనాలు, ఈ ఎక్స్లు అనేవి కామన్, ప్రతిదానికి ఇంకా అసమానం చెప్పనవసరం లేదు. భూమి భవనాలు 4 ఎక్స్లు కామన్గా మీరు వేసుకెళ్ళిపోవాలి. 4 కాలమ్స్. భూమి భవనాల తర్వాత ప్లాంట్ యంత్రాలు, ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాలు, ప్లాంట్ అండ్ మిషనరీ 4 కాలంలో ఎక్స్లు మామూలుగా వేసేసుకోండి. ప్లాంట్ యంత్రాలు, ప్లాంట్ యంత్రాలు, ప్లాంట్ యంత్రాల తర్వాత మూడో ఐటము ఫర్నిచర్, ఫర్నిచర్ వేసుకోండి. ఫర్నిచర్, ఫర్నిచర్ తర్వాత ఇతర ప్రస్తుత ఆస్తులు, అదర్ కరెంట్ అసెట్స్, ఇతర ప్రస్తుత ఆస్తులు, అదర్ కరెంట్ అసెట్స్. ఇంకే ఆస్తులైనా సరే స్థిరాస్తులు ఇక్కడ వేసుకోండి. 2 ఎక్స్ వేసుకోండి. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా గీత గీయండి. టోటల్ గీత ఇక్కడి నుంచి గీసి ఈ టోటల్, ఈ టోటల్, ఈ టోటల్, చెప్పాను కదా. తులనాత్మకం అంటే ఇక్కడ అమౌంట్, ఇక్కడ అమౌంట్, దీనికి దీనికి తేడా ఇది. ఇది 20 మొదటి సంవత్సరం మొత్తం ఇంటూ 100 వేస్తే ఇది. ఈ టోటల్ ఏ టోటల్ అండి అంటే స్థిరాస్తుల టోటల్ అండి. ఇక్కడ మొత్తం స్థిరాస్తులు, టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ అని పెట్టుకోండి. మొత్తం స్థిరాస్తులు, టోటల్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ మళ్ళా రెండోది, ఇది ఫస్ట్ ఐటమ్ అండి. ఇది ఫస్ట్ ఐటమ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ ఐటమ్, సెకండ్ ఐటమ్ ప్రస్తుత ఆస్తులు, మళ్ళా సైడ్ హెడ్డింగ్ అండి. ప్రస్తుత ఆస్తులు సైడ్ హెడ్డింగ్. కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు, కరెంట్ అసెట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారా? 1 by 1 రాసుకోండి. ఫస్ట్ నగదు కామ బ్యాంక్, క్యాష్ అండ్ బ్యాంక్, నగదు కామ బ్యాంక్. తర్వాత వసూలు బిల్లులు, బిల్లు రిసీవబుల్, 2 సెక్షన్లు కామన్ అండి. ఇంకేసుకెళ్ళిపోవాలి. వసూలు బిల్లులు, బిల్లు రిసీవబుల్ 2 ఎక్స్, వసూలు బిల్లులు. తర్వాత రుణగ్రస్తులు, డెటార్స్, రుణగ్రస్తులు, డెటార్స్, రుణగ్రస్తులు, డెటార్స్ 2 సెక్షన్లు వేసుకెళ్ళి. రుణగ్రస్తులు, డెటార్స్ 2 సెక్షన్లు. సరుకు స్టాక్, సరుకు స్టాక్ 2 సెక్షన్లు. సరుకు స్టాక్ 2 సెక్షన్లు. మళ్ళా ఇది టోటల్ చేసుకోండి. ఇలా ఇలా వేసి ఈ టోటల్ అమౌంట్లో వేసుకోండి. ఈ టోటల్ అండి. దీని నిదానంగా టోటల్ కరెంట్ అసెట్స్, మొత్తం ప్రస్తుత ఆస్తులు అని రాసుకోండి. టోటల్ కరెంట్ అసెట్స్, మొత్తం ప్రస్తుత ఆస్తులు, టోటల్ కరెంట్ అసెట్స్, మొత్తం ప్రస్తుత ఆస్తులు. ఇక్కడికి 2 టోటల్స్ అయినాయి మీకు. నెక్స్ట్ మూడో టోటల్ ప్రస్తుత అప్పులు, కరెంట్ లయబిలిటీస్ మైనస్ సింబల్తో చూపించండి. ప్రస్తుత ఆస్తులు, కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత ఆస్తులు, కరెంట్ లయబిలిటీస్ సైడ్ హెడ్డింగ్. ప్రస్తుత అప్పు, కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులండి, కరెంట్ లయబిలిటీస్. దాంట్లో ఫస్ట్ చెల్లింపు బిల్లులు, బిల్స్ పేయబుల్, చెల్లింపు బిల్లులు, బిల్స్ పేయబుల్ 2 ఎక్స్లు, 2 ఎక్స్, చెల్లింపు బిల్లులు, బిల్స్ పేయబుల్. నెక్స్ట్ క్రెడిటార్స్, రుణదాతలు, క్రెడిటార్స్, రుణదాతలు 2 ఎక్స్లు, క్రెడిటార్స్, రుణదాతలు. తర్వాత ఇతర ప్రస్తుత అప్పులు, అదర్ కరెంట్ లయబిలిటీస్, ఇతర ప్రస్తుత అప్పులు, అదర్ కరెంట్ లయబిలిటీస్ 2 ఎక్స్. ఇప్పుడు ఇది మళ్ళా కూడండి, ఇది కూడండి. ఇది ఏమవుతుందండి అంటే మొత్తం ప్రస్తుత అప్పులు, టోటల్ కరెంట్ లయబిలిటీస్, మొత్తం ప్రస్తుత అప్పులు, టోటల్ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు మీరేమనుకోవాలండి అంటే ఈ ప్రస్తుత ఆస్తుల టోటల్లోంచి ఈ ప్రస్తుత అప్పులు
తీసేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండో టోటల్ నుంచి మూడో టోటల్ తీసేస్తారు. 2 - 3 అది నిర్వహణ మూలధనము, వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనం, వర్కింగ్ క్యాపిటల్. 2x 2 2 2 x 2 2 2 x 2 2 2 x. ఇప్పుడు దిగువని 5వ పాయింట్ మొత్తం ఆస్తులు. 5వ పాయింట్ మొత్తం ఆస్తులు. 5వ పాయింట్ మొత్తం ఆస్తులు. టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ అంటే ఏదండి అంటే ఈ ఒకటో టోటల్, తర్వాత ఈ నిర్వహణ మూలధనం అని చూసారా, వర్కింగ్ క్యాపిటల్. ఇవి రెండు కలపాలి. 1 తర్వాత 4, 1 + 4 అంటే 2 3 ఏమైంది తీస్తే వచ్చింది. ఇది మనకి అర్థమవుతుందా? ఇక్కడికి ఆస్తులు అయినట్టు, బ్యాలెన్స్ షీట్లో ఆస్తులు అయినట్టు. ఇదే టేబుల్ ఇంకా కంటిన్యూ చేయండి. నేను ఇక్కడ చెప్తున్నాను కానీ మీరు ఈ కిందనే కంటిన్యూ చేయండి. ఎన్ని సైడ్ హెడ్డింగ్స్ అయినాయి? 5 అయినాయి. 5 అయినాయి. నెక్స్ట్ 6 ఏంటంటే దీర్ఘకాలిక అప్పులు, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. దీర్ఘకాలిక అప్పులు సైడ్ హెడ్డింగ్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. దీర్ఘకాలిక అప్పులు, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. దాంట్లో ఫస్ట్ డిబెంచర్లు అని రాసుకుని 2 2 2 2 x. డిబెంచర్లు 2 2 2 2 x. డిబెంచర్. తర్వాత దీర్ఘకాలిక రుణాలు, లాంగ్ టర్మ్ లోన్స్. దీర్ఘకాలిక రుణాలు, లాంగ్ టర్మ్ లోన్స్. 2x 2 2 2 x. ఇక్కడికి ఈ కూడా మనం ఇందాకల్లా ఇక్కడి నుంచి టోటల్ వచ్చింది. ఇది ఏ టోటల్? మొత్తం దీర్ఘకాలిక అప్పులు. టోటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. టోటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, మొత్తం దీర్ఘకాలిక అప్పులు. నెక్స్ట్ 7వ సైడ్ హెడ్డింగ్. 7వ సైడ్ హెడ్డింగ్ మూలధనము రిజర్వులు. మూలధనము రిజర్వులు, క్యాపిటల్ రిజర్వ్స్. మూలధనము రిజర్వులు, క్యాపిటల్ రిజర్వ్స్. క్యాపిటల్ రిజర్వ్స్. దాంట్లో ఈక్విటీ వాటా మూలధనం, ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ వాటా మూలధనం, ఈక్విటీ షేర్ క్యాపిటల్. 2x 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 2 2 2 2 2 2 x 2 2 x. రిజర్వులు మిగుళ్ళు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. 2x 2 2 2 2x. అప్పుడు మళ్ళీ ఇక్కడికి టోటల్ వచ్చింది. టోటల్ వచ్చేసి ఈ టోటల్ మూలధన నిధులు, మొత్తం మూలధన నిధులు, మొత్తం మూలధన నిధులు. క్యాపిటల్ ఫండ్ అని రాసుకోండి. క్యాపిటల్ ఫండ్, మూలధన నిధులు, క్యాపిటల్ ఫండ్. క్యాపిటల్ ఫండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ దీర్ఘకాలిక అప్పులు రాశారు, ఇక్కడ మూలధనం అది రాశారు. అంటే ఈ టోటల్ కలిపి ఇక్కడ వేసి, ఈ టోటల్ కలిపి ఇక్కడ వేసేసి. ఇది అడుగు టోటల్ గీత అంతే. ఇది అడుగుని ఒక టోటల్. ఇది 8వది. ఏమని చెప్తారు దీన్ని? దీర్ఘకాలిక అప్పులు ప్లస్ మూలధనం, లాంగ్ టర్మ్ లోన్స్ ప్లస్ క్యాపిటల్. 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 ఇప్పుడు మనకి ఏం చూసుకుంటే అంటే ఇక్కడ ఈ 5వ చూసారా, మొత్తం ఆస్తులు అనేసాం. ఇక్కడ మొత్తం ఆస్తులు అనేసాం. ఇక్కడ ఎంత టోటల్ వచ్చిందో ఈ మొత్తం అప్పులు కూడా అంతే టోటల్ రావాలి. అదొక్కటే చూసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ రెండు వైపులా ఏమవ్వాలి? మనకి ఈక్వల్గా టాలీ అవ్వాలి. కాబట్టి ఇవి రెండు ఒకే టోటల్స్ రావాలి. చాలా పెద్ద ఫార్మేట్ ఇది. మరి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి. అని ఎన్ని సైడ్ హెడ్డింగ్ కింద గుర్తుపెట్టుకోవాలి సులువుగా.
తులనాత్మక ఆస్తి పట్టి పెట్టి 5 టేబుల్స్ వేసిన తర్వాత ముందు స్థిరాస్తులన్నీ వేసి కూడారు ఫస్ట్ స్టెప్. తర్వాత ప్రస్తుత ఆస్తులన్నీ వేసి కూడారు సెకండ్ స్టెప్. తర్వాత ప్రస్తుత అప్పులన్నీ వేసి కూడారు. అప్పుడు ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు తీసేశారు. అప్పుడు ఈ యొక్క నిర్వహణ మూలధనం, వర్కింగ్ క్యాపిటల్, స్థిరాస్తులు కలిపితే టోటల్ అసెట్స్ మొత్తం ఆస్తులు వచ్చింది. అలాగే అప్పుల్లో కూడా ఫస్ట్ దీర్ఘకాలిక అప్పులన్నీ కూడేశారు. తర్వాత వాటా మూలధనము రిజర్వులు ఏమున్నాయో కూడారు. అప్పుడు ఈ దీర్ఘకాలిక అప్పులు ఈ వాటా మూలధనం ఎంత టోటల్ వచ్చిందో తీస్తే మొత్తం అప్పుల టోటల్ వచ్చింది. ఇది రెండు వైపులా ఎలా ఉండాలని అప్పులు ఎంత ఉన్నాయో ఆస్తులు కూడా అంతే ఉండాలి. అప్పులు ఎంత అయితే ఉన్నాయో ఆస్తులు కూడా సేమ్ అదే మొత్తం మనకి ఉండాలి. అర్థమవుతుందండి? ఓకే, సరే. ఫార్మేట్ నీట్గా నిర్మించుకున్నారు. ఇప్పుడు మీకు ఒక సమ్ చెప్తాను, ఆ సమ్ను మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. అంటే ఇప్పుడు ఈ టేబుల్ అయింది, టేబుల్ కింద సమ్ చెప్తున్నాను రాసుకోండి. టేబుల్ కింద సమ్ చెప్తున్నాను రాసుకోండి. ఏముందంటే సమ్ దిగువ వివరాలతో సమ్ రాసుకోండి. దిగువ వివరాలతో 2016 దిగువ వివరాలతో 2016, 2017 సంవత్సరాలకు దిగువ వివరాలతో 2016, 2017 సంవత్సరాలకు తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి తయారు చేయండి. తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి తయారు చేయండి. దిగువ వివరాలతో 2016, 2017 సంవత్సరాలకు తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి తయారు చేయండి. ప్రిపేర్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఇది ఈ మోడల్లో ఫస్ట్ సమ్. ప్రిపేర్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. ప్రిపేర్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ద ఇయర్ 2016 and 17. Prepare comparative balance sheet for the year 2016-2017. ఇది కూడా బోర్డు ఏం కనిపించిన అవసరం లేదు. మీరు 6 కాలమ్స్తో బ్యాలెన్స్ షీట్ గీసుకోండి. అప్పులు 2016, 2017, ఆస్తులు 2016, 2017, అప్పులు 2016, 2017, ఆస్తులు 2016, 2017. అప్పుల వైపు రాసుకోండి. అప్పు తీసుకున్నారు ఆస్తి పట్టి 6 కాలమ్స్తో బ్యాలెన్స్ షీట్ నిర్మించుకోండి. స్కేల్ పెన్సిల్ తీసుకుని ఒక బ్యాలెన్స్ షీట్. కొద్దిగా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా పెద్ద బ్యాలెన్స్ షీట్ని నిర్మించుకోండి. అప్పులు 2016, 2017, ఆస్తులు 2016, 2017, అప్పులు 16, 17, ఆస్తులు 16, 17. అప్పుల్లో వాటా మూలధనము షేర్ క్యాపిటల్. అప్పుల్లో వాటా మూలధనం షేర్ క్యాపిటల్ 3 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. మిగుళ్ళు సర్ప్లస్, మిగుళ్ళు సర్ప్లస్ 1,65,000, 1,11,000, 1,65,000, 1,11,000, 1,65,000, 1,11,000. డిబెంచర్లు, డిబెంచర్స్, డిబెంచర్ 1,50,000, 1,50,000, 1,50,000. దీర్ఘకాలిక రుణం, దీర్ఘకాలిక రుణం, దీర్ఘకాలిక రుణం 75,000, 1,00,000. లాంగ్ టర్మ్ లోన్, దీర్ఘకాలిక రుణం అంటే లాంగ్ టర్మ్ లోన్ 75,000, 1,00,000, 75,000, 1,00,000. చెల్లింపు బిల్లులు బిల్స్ పేయబుల్, చెల్లింపు బిల్లులు బిల్స్ పేయబుల్ 25,000, 22,500, 25,000, 22,500. రుణదాతలు,
క్రెడిటార్స్ రుణదాతలు, క్రెడిటార్స్ 50,000 60,000, 50,000 60,000, 50,000 60,000. ఇతర ప్రస్తుత అప్పులు అదర్ కరెంట్ అసెట్స్, ఇతర ప్రస్తుత అదర్ కరెంట్ లైబిలిటీస్, ఇతర ప్రస్తుత అప్పులు, అప్పులు సైడ్ కదా ఇది, ఇతర ప్రస్తుత అప్పులు అదర్ కరెంట్ లైబిలిటీస్ 2,500 5,000, 2,500 5,000. అసెట్స్లోకి రండి, రెండో పక్కకు రండి, అటు సైడ్కి రండి. భూమి భవనాలు 1,85,000, 1,35,000, 1,85,000, 1,35,000, 1,85,000, 1,35,000. ప్లాంట్ 2 లక్షలు 3 లక్షలు, 2 లక్షలు 3 లక్షలు. ఫర్నిచర్ 10,000 12,500, ఫర్నిచర్ 10,000 12,500. ఇతర స్థిరాస్తులు అదర్ ఫిక్స్డ్ అసెట్స్, ఇతర స్థిరాస్తులు అదర్ ఫిక్స్డ్ అసెట్స్ 12,500 15,000, 12,500 15,000, 12,500 15,000. నగదు క్యాష్ 10,000 40,000, 10,000 40,000, క్యాష్ 10,000 40,000. వసూలు బిల్లులు బిల్ రిసీవబుల్, వసూలు బిల్లులు బిల్ రిసీవబుల్ 75,000 46,000, 75,000 46,000. రుణగ్రస్తులు డెటార్స్ 1,25,000, 1,25,000, 1,25,000. సరుకు స్టాక్ 1,25,000, 1,75,000, స్టాక్ 1,25,000, 1,75,000, 1,25,000, 1,75,000. ఇప్పుడు అప్పుల వైపు టోటల్ 7,17,500, 7,17,500. సెకండ్ కాలం 8,48,500, 8,48,500. మళ్ళా 7,17,500, 7,17,500, 8,48,500, 8,48,500. ఆస్తి బట్టి కంప్లీట్ అయింది. మరొకసారి అంకెలు బాగా చూసుకోండి. ఫస్ట్ వాటా మూలధనం షేర్ క్యాపిటల్ 3 లక్షలు 4 లక్షలు. మిగుళ్ళు సర్ప్లస్ 1,65,000, 1,11,000, 1,65,000, 1,11,000. డిబెంచర్లు 1,50,000, 1,50,000. దీర్ఘకాలిక రుణం లాంగ్ టర్మ్ లోన్ 75,000, 1,00,000, 1,00,000. బిల్ పేబుల్స్ చెల్లింపులు 25,000, 22,500, 25,000, 22,500. రుణదాతలు క్రెడిటార్స్ 50,000, 60,000, 50,000, 60,000. ఇతర ప్రస్తుత అప్పులు అదర్ కరెంట్ లైబిలిటీస్ 2,500, 5,000, 2,500, 5,000. అసెట్స్లోకి రండి. అసెట్స్లోకి భూమి భవనాలు 1,85,000, 1,35,000. చూసుకుంటున్నారా? ప్లాంట్ 2 లక్షలు 3 లక్షలు. ఫర్నిచర్ 10,000, 12,500. ఇతర స్థిరాస్తులు 12,500, 15,000, 12,500, 15,000. నగదు క్యాష్ 10,000 40,000, 10,000 40,000.
వసూలు బిల్లులు 75,000, 46,000, 75,000, 46,000. డెటార్స్ రుణగ్రస్తులు 1,25,000, 1,25,000. స్టాక్ సరుకు 1,25,000, 1,75,000, 1,25,000, 1,75,000. టోటల్ 7,17,500, 8,48,500, 7,17,500, 8,48,500. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అయింది. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ నుంచి మిమ్మల్ని ఏం తయారు చేయమన్నాడండి? కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ని తయారు చేయమన్నాడు. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అంటే తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి. తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి. ఇప్పుడు ఈ సమ్ ఉంది కదా, దీనికి మీరు సింపుల్ చెప్తాను చూసుకోండి. ఈ మూలధనాన్ని పైన టిక్ కట్టండి, తర్వాత రిజర్వ్లో మిగులుకి కింద టిక్ కట్టండి. ఈ రెండు కూడా షేర్ హోల్డర్ ఫండ్స్ అన్నమాట, ఇక్కడికి వస్తాయి అన్నమాట. అలాగే డిబెంచర్లు టిక్ కట్టండి, తర్వాత దీర్ఘకాలిక రుణం ఈ రెండు టిక్ కట్టండి. ఇవి లాంగ్ టర్మ్ లోన్స్ అన్నమాట, లాంగ్ టర్మ్ లోన్స్. ఈ చెల్లింపుల దగ్గర నుంచి ప్రస్తుత అప్పుల దాకా టిక్ కట్టండి. ఇవన్నీ కరెంట్ లయబిలిటీస్, ఇవన్నీ కరెంట్ లయబిలిటీస్. అలాగే ఇక్కడ అసెట్స్లో చూడండి, భూమి భవనాల పై నుంచి ఇతర స్థిరాస్తుల దాకా టిక్ కట్టండి. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్. ఈ నగదు దగ్గర నుంచి సరుకు దాకా కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. 5 పాయింట్స్ కింద క్యాపిటల్ ఒకటి అవండి, లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ముందు మనం దాన్ని మార్క్ చేసుకుంటాం 5 పాయింట్స్ కింద. ఓకే, అప్పుడు ఇగో ఇలాంటి స్టేట్మెంట్ ఓపెన్ చేయండి. రేపు మీకు సులువుగా ఉండడం కోసం స్పెసిమెన్లో ఏవైతే ఉన్నాయో సమ్లో కూడా అలాంటి ఐటమ్స్ ఉన్న సమ్మె తీసుకున్నాను. రేపటికి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఫార్మేట్ రాశారు కాబట్టి అర్థమవుతుందా? ఫార్మేట్ తర్వాత సమ్ రాశారు కాబట్టి సమ్ కింద మళ్ళీ ఎలాంటి ఫార్మేటే ఓపెన్ చేసుకుని ఉంచండి. ఎందుకంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, మరి మీరు చేయడం కష్టం అవుతుంది. రేపటికి క్లాస్కి వచ్చేటప్పటికి మీరు కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ తులనాత్మక ఆస్తి పట్టే హెడ్డింగ్ పెట్టండి. వివరాలు 2016-17 పెరిగిన తగ్గిన మొత్తం, పెరిగిన తగ్గిన శాతం అని పెట్టండి. పర్టికులర్స్ 2016-17 ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అమౌంట్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ పర్సంటేజ్. అప్పుడు సేమ్ ఎలా ఉన్నాయో అలా రాయండి. ఈ ఎక్స్ వేయకండి, ఖాళీ ఉంచండి, ఆ ఐటమ్స్ వేస్తాను. అర్థమవుతుందా? ఎక్స్ వేయకండి, ఈ ఖాళీలు అలా ఉంచండి. రేపు నేను బుక్ దగ్గరికి టక్టకా చెప్తాను, మీరు టక్టకా నోట్ చేసుకుంటారు. ఓకేనా? అంటే ఎలా రాయాలి? స్థిరాస్తుల హెడ్డింగ్ అంటే భూమి భవనాలు రాయండి, డబ్బులు వేయకండి, ప్లాంట్ యంత్రాలు రాయండి, ఫర్నిచర్ రాయండి, ప్రస్తుతాస్తులు రాయండి. ఈ టోటల్ గది గీసేయండి. అలాగే ప్రస్తుతాస్తులు కూడా గీసేయండి. అలాగే ఈ ప్రస్తుతప్పులు గీయండి. ఈ టోటల్ కూడా సేమ్ ఎలా ఉందో అలాగే గీయండి. అలాగే దీర్ఘకాలిక అప్పులు గీయండి. అలాగే వాటాదారులు నిధులు గీయండి. మొత్తం టోటల్ సేమ్ ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా గీయండి. కానీ ఏమి ఉండకూడదు అంటే ఎక్స్లు ఉండకూడదు, ఖాళీ ఉండాలి. నేను రేపు ఈ ఫిగర్ చెప్తాను, ఇవి అందులో మీరు పోస్టింగ్ తిరగండి. ఓకేనా స్టూడెంట్స్? అంటే ఇది కొద్దిగా చూడగానే ఇక భయంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఫార్మేట్ అలవాటు అయితే సులభంగా మనం చేసేయచ్చు. ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటంటే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ యొక్క ఫార్మా చెప్పుకున్నాం. ఫస్ట్ సమ్ డిక్టేట్ చేసాం అంతే, దీన్ని ఆన్సర్ చేయలేదు. టుమారో మనం దీన్ని ఆన్సర్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.